కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? రేవంత్ రెడ్డిని తిడితే మా కార్యకర్తలు వాళ్ళ నాలుకలు కోస్తారంటూ ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను చెడగొట్టాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ ను ఎవరైనా పనికిమాలని వాడు అంటే సహించేది లేదన్నారు. సీఎంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తామని బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ ప్రజల మూడ్ను ఖరాబ్ చేశారన్నారు. గాంధీ కౌశిక్ రెడ్డి వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. వినాయక నిమజ్జనం కోసం కష్టపడుతుంటే బీఆర్ఎస్ అనవసర పంచాయతీలు చేస్తున్నారన్నారు. వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. మీరేదో అడిగితే మీరు నువ్వేదో అడిగితేవమ్మా ఏదో మళ్ళీ గట్టిగా అడగమ్మా నువ్వు. మీరేంది ఏది తెలుగు ఏమి ప్రశ్న ఏంది? తెలుగు ప్రభా ప్రశ్న ఏంటి? అవును అంతే కదా, అలా ఇంకా డౌట్ ఏముంది? కేసీఆర్ కండువాలు కప్పి సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు తెలంగాణ రాజకీయాలు, దాన్ని ఫాలో అవుతాం. తప్ప ఆయనదే కదా. మేము కొత్తగా తీసుకొస్తే మా తప్పనాలి, మీరు వాళ్ళు తెచ్చిందే మేము చేస్తాం. దానిలో వెనక ముందు అయ్యేది ఇంకేముంది? ఇంకా డౌట్ ఏముంది? కానీ రాజకీయాలు అట్లున్నాయి కార్తీక్. వాడు ఒడిసిండు కదా అని నేను చూసుకుంటే కూర్చుంటే నా పానం పోతుంది ఈడ. నువ్వు కార్తీక్ ముచ్చట్లు విన్నట్టుంటే అంతే. అంటే వాడు గడ్డపార పెట్టి పొడవనికి వస్తే అట్లా నిలబడాలా? వాడు ఒడిచిపోతాడు. అట్లా ఉండదు. పొడవనికి వస్తే ఉల్టా పొడుచుడే. రాజకీయాలు అట్లున్నాయి, పాలిటిక్స్లు అట్లున్నాయి. వాడు శత్రువు వచ్చి పొడుస్తున్నాడు అని అంటే నేను ఉల్టా పొడవాల్సిందే. తెలంగాణ రాజకీయాలలో సిద్ధాంతాలు లేని రాజకీయాలు ప్రవేశపెట్టింది కేసీఆర్. నేనేమన్నా రాజకీయం అన్న స్కామ్లు అనలే. నేను రాజకీయ నిర్ణయాల మీద మాట్లాడినా. రాజకీయంగా నా శత్రువు నా ముందు నన్ను పొడవడానికి వస్తే చూసుకుంటా కూర్చొని ఉల్టా పొడుస్తా. అదే రాజకీయం.